వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వైరస్కి టీకా వచ్చేసిందా? నోవల్ కరోనా వైరస్ నియంత్రణకు బ్రిటన్ చేపట్టిన చర్యలు ఫలించాయా? మరి కోవిడ్ వైరస్ని అరికట్టడానికి తయారైన తొలి టీకా తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఈ మహమ్మారిని తరిమికొట్టే టీకా భారత్లోకి ఎప్పుడు వస్తుంది? మరి కోవిడ్ వైరస్ టీకా వేయించుకున్న తొలి భారతీయ జంట ఎవరు? దీనిపై తులసి న్యూస్ మీకందిస్తోంది ఓ స్పెషల్ స్టోరీ. దాదాపు ఏడాదికి పైగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా పండుగ బ్రిటన్లో మంగళవారం ఉదయం 6:30 మొదలైంది. బ్రిటన్లోని కోవెంట్రీకి చెందిన 90 ఏళ్ల మార్గరెట్ కీసన్ అనే వృద్ధురాలు ప్రపంచంలోనే తొలి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని చరిత్రలో నిలిచిపోయారు. చైనా, రష్యాల్లో ఇప్పటికే టీకా కార్యక్రమాలు మొదలైనప్పటికీ ఆయా టీకాలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారమేది బయట ప్రపంచానికి ఆయా దేశాలు వెల్లడించలేదు. కానీ బ్రిటన్లో అనుమతి పొందిన ఫైజర్ వ్యాక్సిన్ను ఇవ్వడంతో దీన్నే ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్గా పరిగణిస్తున్నారు. వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయాందోళనలతో ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటున్న బ్రిటన్ వాసులు వ్యాక్సిన్ డే పేరుతో నిర్వహించిన ఈ టీకా కార్యక్రమంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతి పెద్ద టీకా కార్యక్రమమా? ఈ టీకాలో మొదటి ప్రాధాన్యత ఎవరికి? యూకే వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 50 ఆసుపత్రుల్లో 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, వైద్య సిబ్బందికి, వృద్ధాశ్రమాల సిబ్బందికి టీకాలు ఇచ్చారు. ఒక్కో ఆసుపత్రిలో సగటున 100 మంది చొప్పున మంగళవారం నాడు దాదాపు 5,000 మంది ఈ టీకా తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. తొలి టీకాను మార్గరెట్ కీనన్కు ఇవ్వగా రెండవ టీకా వార్విక్ షైర్కు చెందిన విలియం షేక్స్పియర్ అనే మాజీ సైనికుడికి ఇచ్చారు. వచ్చే వారంలో 91వ ఏట అడుగు పెట్టనున్న మార్గరెట్ వారం ముందే తనకు పుట్టినరోజు బహుమతి అందిందని సంతోషం వ్యక్తం చేశారు. మార్గరెట్ కీనన్కు తొలి టీకా ఇచ్చిన వెంటనే బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ టీవీ లైవ్ షోలోనే భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందని పేర్కొన్న ఆయన టీకా వచ్చిందన్న సంతోషంలో నిబంధనలు గాలికి వదిలేయొద్దని హెచ్చరించారు. యూకేలోని ఒక ఆసుపత్రిలో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ వ్యాక్సిన్ను దేశం మొత్తానికి ఇచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఫైజర్ బయోటెక్ సంస్థ నుంచి బ్రిటన్ ఇప్పటికే 8 లక్షల డోసుల వ్యాక్సిన్ను తెప్పించుకుంది. ఈ వ్యాక్సిన్ను 4 లక్షల మందికి సరిపోతాయి. మరో 40 లక్షల డోసులు ఈ నెలాఖరులోపు బ్రిటన్కు ఫైజర్ నుంచి అందనున్నాయి. ప్రపంచంలోనే కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్న తొలి భారతీయులుగా బ్రిటన్కు చెందిన హరి శుక్లా, రంజన్ నిలిచారు. మంగళవారం వీరు న్యూజిలాండ్ ఆసుపత్రిలో ఈ టీకా వేయించుకున్నారు. కోవిడ్ మహమ్మారి అంతానికి సమయం దగ్గర పడినందున తమకు ఎంతో ఆనందంగా ఉందని హరి శుక్లా పేర్కొన్నారు. ఇక కరోనాకి సంబంధించి 1 భారత్ బయోటెక్, 2 సీరం ఇన్స్టిట్యూట్ వంటి కంపెనీలకు పోటీ నడుస్తోందనే చెప్పాలి. భారత్ ఇన్స్టిట్యూట్ టీకా అడిగిన నేపథ్యంలో వెంటనే సీరం ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది. మరో ప్రక్క ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ కంపెనీల విజ్ఞప్తుల్ని CDSO నిపుణులు కమిటీ పరిగణిస్తోంది. ఒక 2 వారాల్లోగా అనుమతి లభించే అవకాశం ఉంది. ఒక టీకా పనితీరు ఫైనల్ రిజల్ట్ చూస్తోంది. పంపిణీ ఎలా చేస్తారు, కూలింగ్ సిస్టమ్ పక్కాగా ఉందా లేదా అనేవి క్రాస్ చెక్ చేస్తున్నారు. ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీకా పంపిణీకి రంగం సిద్ధం చేశామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు అనుమతిని కోరాయి. దీనిని బట్టి చూస్తే 1 లేదా 2 వారాల్లోగా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 25 నుంచి భారత్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.